కథాస్రవంతి. శబ్దం ఎం రమేష్ కుమార్ కథలు సంపుటం నుండి బుద్ధిజీవులు కథ. రచన శ్రీ మాన్యం రమేష్ కుమార్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ మాన్యం రమేష్ కుమార్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు. ఇప్పటి వరకు 100కు పైగా కథలు వివిధ దినవార మాసపత్రికల్లో ప్రచురించబడ్డాయి. మొదటి కథ శబ్దం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది. ఈ కథ హిందీలోకి అనువదించబడి అభివ్యక్తి హిందీ.orgలో శబ్ద్ పేరుతో ప్రచురించబడింది. పంపకం కథకు ఆంధ్రభూమి దినపత్రిక పోటీల్లో ప్రోత్సాహక బహుమతి, శవం నడుస్తున్న దృశ్యం కథకు స్వప్నమంతలి కథల పోటీల్లో బహుమతి, సాహిత్యం వర్ధిల్లాలి కథకు రచన మాసపత్రికలో ప్రత్యేక బహుమతి, సమ్మెట దెబ్బలు కథకు ఆంధ్రభూమి వారపత్రిక 32 వసంతాల కథల పోటీలో మొదటి బహుమతి, పథకం కథకు అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ హూస్టన్ వారు నిర్వహించిన పోటీల్లో 3వ బహుమతి, వెర్టిగో కథకు జాగృతి వారపత్రిక దీపావళి కథల పోటీల్లో విశిష్ట బహుమతి, ప్రవాసాంధ్రుడు కథకు హాస్యానందం మినీ హాస్య కథల పోటీల్లో ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. స్వాతి వారపత్రికలో వివిధ విభాగాల్లో కథలు బహుమతులు పొందాయి. ఖాళీ కథకు రమ్యభారతి త్రైమాసిక పత్రిక నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి మరియు సోమేపల్లి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. చెమ్మగిల్లిన నేల కథకు రచన మాసపత్రికలో కథాపీఠం అవార్డు లభించింది. విజ్ఞానం కంటే ముఖ్యమైనది ఊహాత్మకత. సమస్త శాస్త్ర ఆవిష్కరణలకు అది మూలం. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ విశాల విశ్వంలో అనేక గ్రహాల మీద జీవులు ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. ఒక్కొక్క గ్రహంలో పరిణామక్రమం, నాగరికత ఒక్కోలా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సాంకేతిక అభివృద్ధి విషయంలో మిగతా గ్రహాలన్నింటికంటే మనం ఉన్నత స్థాయిలో ఉన్నామన్న సంగతి మీకు అందరికీ తెలుసు. నిజం చెప్పాలంటే మనం సాధించిన అభివృద్ధితో పోలిస్తే ఇంకా చాలా గ్రహాల్లో పరిస్థితి ప్రాథమిక దశలో ఉందని చెప్పొచ్చు. వర్చువల్ ట్రావెలింగ్, భాషతో సంబంధం లేకుండా ఫ్రీక్వెన్సీ మ్యాపింగ్ ద్వారా ఎదుటివారితో సంభాషించడం, దీర్ఘనిద్రలోకి వెళ్ళి చాలా కాలం తర్వాత తిరిగి అవసరమైనప్పుడు మేల్కొనే అవకాశం, ఇంకా ఇలాంటి చాలా విషయాలు మిగతా గ్రహాల్లో ఊహామాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన మరో సవాల్ని సాధించబోతున్నాం. అధ్యక్షుడు కొన్ని క్షణాలు విరామం ఇచ్చాడు. విశాలమైన ఆ హాల్లో 25 మంది వరకు ఉన్నారు అనడం కంటే అక్కడ వారి వర్చువల్ ప్రతిబింబాలు మాత్రమే ఉన్నాయనడం సరైనది. అధ్యక్షుడు మాట్లాడడం ఆపాక అక్కడ చిక్కనైన నిశ్శబ్దం అలుముకుంది. మనం చేయబోతున్న ఈ ప్రయోగం జీవ పరిణామాన్నే సవాల్ చేసే ప్రయోగం. జీవులన్నవే లేని ఒక గ్రహాన్ని ఎన్నుకుని దానిమీద జీవులు అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రయోగాలు నిర్వహించి మనం కోరుకున్న రీతిలో ఆ జీవుల పరిణామక్రమాన్ని నియంత్రించడం, వాటి మెదడును మనకు అనుకూలమైన రీతిలో పరిణామం చెందేలా చేయడం. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడున్న రోబోల స్థానంలో జీవ రోబోల్ని ప్రవేశపెట్టడం. ఇది మన గ్రహం కోసం మాత్రమే కాదు, ఇది సాధ్యమైతే జీవ రోబోల్ని పంపించడం ద్వారా విశ్వంలో మన చుట్టుపక్కల గ్రహాలన్నింటిలోనూ మనం ఊహించలేని మార్పులు తేగలం. అయితే ఈ ప్రయోగం నిర్వహించడం అంత సులువైన విషయం కాదు. దీంట్లో కొన్ని సమస్యలున్నాయి. మొదటిది, దీనికి చాలా కాలం పడుతుంది. అయితే కాలం మనకు సమస్య కాదు. రెండోది, ముఖ్యమైనది ఏమిటంటే ఈ ప్రయోగానికి అనుకూలమైన గ్రహాన్ని పట్టుకోవడం. ఇది చాలా కష్టమైన విషయంగా మారింది. కారణం ఏమిటంటే జీవులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న గ్రహాలన్నింటిలోనూ ఇప్పటికే అంతో ఇంతో అభివృద్ధి చెందిన జీవులున్నాయి. అదీగాక ఆ గ్రహాల వాతావరణం కూడా మన ప్రయోగానికి అనుకూలం కాదు. అందువల్ల ఆ గ్రహాలేవి మనకు పనికి రాకుండా పోతున్నాయి. అయితే మన ప్రయోగ నిర్వహణకు అనుకూలమైన వాతావరణం కలిగిన గ్రహం ఒకే ఒకటి మాత్రం కనుగొన్నాం. ఆ గ్రహంలో కూడా జీవులున్నాయి. అధ్యక్షుడు మళ్ళీ ఆపాడు. ఈసారి కొంచెం కలకలం రేగింది. గందరగోళంగా కొన్ని స్వరాలు వినిపించాయి. కొన్ని క్షణాల తర్వాత ఎవరో అడిగారు, ఆ గ్రహం ఏది, ఎక్కడుంది? ఉంది, ఆ గ్రహం పేరు భూమి. అవును, చిట్ట చివరికి మాకు దొరికిన గ్రహం పేరు భూమి. ఆ పేరు ఆ గ్రహం మీదున్న జీవులు పెట్టుకున్న పేరు. వారిని అక్కడ మానవులుగా పిలుస్తారు. వారి భాషలో చెప్పాలంటే మిల్కీవే గెలాక్సీలోని ఓరియన్ ఆర్మ్లో ఉన్న సౌర కుటుంబంలోని ఒక చిన్న గ్రహం అది. సూర్యుడనే ఒక సెకండరీ స్టార్ నుంచి వేడిని, వెలుతురును పొందుతోంది. మనతో పోలిస్తే అక్కడ జీవులు అంటే మానవులు సాంకేతికంగా ప్రాథమిక దశలో ఉన్నారు. దానిమీదున్న జీవులను మొత్తం నాశనం చేసి మన ప్రయోగాలు ప్రారంభించాలని నిర్ణయించాం.
ఆ గ్రహమే ఎందుకంటే మనం చేయబోయే ప్రయోగాలకి సరిగ్గా సరిపోయే వాతావరణం కలిగి ఉండటం ఒక కారణమైతే, ఇక రెండోది అధ్యక్షుడు కొనసాగించాడు. ఆండ్రోమెడా గెలాక్సీకి చెందిన జిటా గ్రహం మీద జరుగుతున్న ఆ సమావేశం చాలాసేపటి వరకు కొనసాగుతూనే ఉంది. సెంట్రల్ స్పేస్ సెంటర్ భూమి. సురేంద్ర మొహంలో ఎగ్జైట్మెంట్ కనబడుతోంది. ఎంతో కాలం నుంచి మానవులను వేధిస్తున్న ప్రశ్నలకు సరైన సమాధానం దొరకబోతోంది. విశ్వంలోని వేరే గ్రహానికి చెందిన జీవుల నుంచి శక్తివంతమైన రేడియో సంకేతం వచ్చింది. అంతేకాదు, ఆ సంకేతం డీకోడ్ చేయడానికి అనువైన రీతిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఏలియన్స్, ఇతర గ్రహ జీవులు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదేమిటో సరిగ్గా అర్థం కావడం లేదు. కానీ ఇంతకాలానికి ఒక విషయం స్పష్టమైంది. ఇతర గ్రహాల్లో జీవులు ఉన్నారు. అంతేకాదు, వాళ్ళు మనకంటే సాంకేతికంగా చాలా ముందున్నారు. కాబట్టే మనకు సంకేతం ఇవ్వగలిగారు. వారికి మన గురించి పూర్తిగా తెలిసి ఉండకపోతే ఇలాంటి స్పష్టమైన సంకేతం రావడం అసాధ్యం. చైర్మన్ పురుషోత్తమరావును కలుసుకున్నాడు సురేంద్ర. విషయం విన్నాక చైర్మన్ ఆనందం పట్టలేకపోయాడు. నిజమా? మనం లోకానికి ఈ విషయాన్ని వెల్లడి చేయవచ్చా? దాన్ని నువ్వు డీకోడ్ చేయగలవా? పొంగిపోతూ అడిగాడు. ఏలియన్స్ నుండి సంకేతం రావడం నిజం. ఇందులో ఎలాంటి అనుమానానికి తావులేదు సార్. అయితే వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మన టెక్నాలజీ గురించి వారికి పూర్తిగా అవగాహన ఉందని నా నమ్మకం. అందుకే మనం అందుకోగలిగే విధంగానే ఆ సంకేతం పంపారు. అంతేకాదు, మనం డీకోడ్ చేసే విధంగానే ఆ సంకేతం ఉండి ఉంటుందని నా నమ్మకం. కానీ ఆ విషయం నిర్ధారణగా చెప్పలేను. మరి కాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే ఏమైనా తెలియొచ్చు, చెప్పాడు సురేంద్ర. ఏలియన్స్ నుంచి సంకేతం వచ్చిన విషయం ప్రభుత్వానికి తెలియపరచబడింది. ఏలియన్స్ నుండి సంకేతం వచ్చిందని, వాళ్ళు నిజంగానే ఉన్నారని బయట ప్రపంచానికి తెలియజెప్పడం అభ్యంతరకరమైన విషయంగా ప్రభుత్వం భావించలేదు. గ్రహాంతరవాసుల నుంచి వచ్చిన సంకేతాన్ని అందుకుని గుర్తించడం ఒక ఘన విజయంగా భావించింది. మర్నాడు పేపర్లన్నింటిలోనూ ఇదే ప్రధాన వార్త. ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టమని, ఏలియన్స్ నిజంగానే ఉన్నారన్న విషయం ఇన్నాళ్లకు స్పష్టమైందని, ఏలియన్స్ గురించి ఈనాళ్లు మనం ఊహించిన విషయాలు నిజమయ్యాయని, ఏలియన్స్తో సమాచారం పంచుకునే రోజు దగ్గరలోనే ఉందని, ఇలా కొన్ని వార్తలు వస్తే ఏలియన్స్ ఎటువంటి అభివృద్ధిని సాధించి ఉంటారో ఊహిస్తూ మరికొన్ని పత్రికలు రాశాయి. వాళ్ళ నుంచి మనకేదైనా ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా 1-2 పత్రికలు చర్చించాయి. కంప్యూటర్ తెర మీద గందరగోళంగా కొన్ని గుర్తులొచ్చాయి. సురేంద్ర నిస్పృహగా తల బెదిరించాడు. అసలు ఈ సంకేతంలో ఏమైనా ఉందా? లేక తను అనవసరంగా ప్రయత్నిస్తున్నాడా? ఏలియన్స్ తమతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లేక తమ ఉనికిని మానవులకు చెప్పడానికి మాత్రమే ఆ సంకేతం పంపారా? మీరు ఊహిస్తున్నది నిజమే. మీతో ఒక విషయం చెప్పడానికే ఆ సంకేతం పంపించాం, ఎక్కడి నుంచో వినపడింది. సురేంద్ర ఉలిక్కిపడ్డాడు. ఏమిటిది? ఏవో మాటలు వినపడుతున్నాయేమిటి? ఎక్కడి నుంచి? తను భ్రమపడ్డా? భ్రమ కాదు భూగ్రహవాసి, నిజమే. సరిగ్గా దృష్టిని కేంద్రీకరించి వినండి. మళ్లీ వినపడింది. సురేంద్రకి ఈసారి స్పష్టంగా అర్థమైంది. ఎక్కడి నుంచో కాదు, తన బుర్రలోంచి వినపడుతున్నాయి ఆ మాటలు. అతడు ఆశ్చర్యంతో తలమూలకలై ఉండగా మళ్లీ వినిపించసాగింది. ఆ సంకేతంలో ఏమీ లేదు, కానీ దాని మీద ఎవరైనా దృష్టి కేంద్రీకరించడం జరిగితే వారి బ్రెయిన్ వేవ్ లెంగ్త్ తెలుసుకోవడం ద్వారా కాంటాక్ట్ చేయాలని మేము భావించాం. మీరు దొరికారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ఒక రకమైన టెలిపతి అనాలి. కానీ దానికన్నా ఇది ఎన్నో రెట్లు ముందున్న సాంకేతికత. మీరు ఊహిస్తున్నది నిజం. మేము సాంకేతికంగా మీకంటే చాలా ముందున్నాం. 4వ డైమెన్షన్గా కాలాన్ని గుర్తించిన మీరు ఆ విషయంలో అంతకంటే ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ కాలం సరిహద్దుల్ని చెరిపేయగలిగిన సాంకేతికత ఏనాడో మా సొంతమైంది. మీ గ్రహం మీదున్న పరిస్థితుల గురించి మాకు పూర్తిగా తెలుసు. నిజానికి ఈ విశ్వంలో ఏ ఏ గ్రహాల మీద జీవులు ఏ ఏ దశల్లో ఉన్నాయో కూడా మా దగ్గర సమాచారం ఉంది. మమ్మల్ని ఇప్పుడెందుకు కాంటాక్ట్ చేయాలనుకున్నారు? అప్రయత్నంగా సురేంద్ర మనసులో అనుకున్నాడు. ఆ విషయం వెంటనే అటువైపు గ్రహాంతరవాసికి తెలిసిపోయినట్టు సమాధానం వచ్చింది. ఆ విషయమే చెప్పబోతున్నాను. మామూలుగా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడంలో మాకెటువంటి ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు మీ గ్రహంతో మాకు పనిపడింది. అసలు ఈ విషయం మీకు చెప్పాలని కూడా మేము భావించలేదు. అయితే ఎవరైనా కాంటాక్ట్లోకి వస్తే చెప్పాలని మాత్రం అనుకున్నాం. జీవ పరిణామాన్ని నియంత్రిస్తూ జీవరూపాలను సృష్టించే ప్రయోగాల కోసం మాకు ఒక గ్రహం అవసరమైంది. ఆ గ్రహంలో
మా ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం ఉండాలి, కానీ జీవులు ఉండకూడదు. అలాంటి గ్రహం విశ్వంలో మాకెక్కడా లభించలేదు. సరిగ్గా మీ గ్రహం అప్పుడే మా దృష్టిలో పడింది. పరిశోధించిన మీదట మీ గ్రహం మాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని అర్థమైంది. కానీ ముందే చెప్పినట్టు మా ప్రయోగాలకు జీవులు లేని గ్రహం కావాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మీ గ్రహం మీద సమస్త జీవరాశిని తొలగించబోతున్నాం. తర్వాత మా ప్రయోగాలు ప్రారంభిస్తాం. నాకు అర్థం కావడం లేదు. సమస్త జీవుల్ని తొలగించడం అంటే ఏం చేస్తారు? సురేంద్ర మనసులోనే అనుకున్నాడు. అతడిలో అప్పుడే ఆందోళన ప్రారంభమైంది. ఇందులో పెద్దగా అర్థం కావడానికి ఏమీ లేదు. భూగ్రహం మీద సమస్త జీవరాశిని ముందుగా నిర్జీవంగా చేసి తర్వాత అనుకూలమైన పద్ధతిలో తొలగిస్తాం, అంతే. అంటే మీ ప్రయోగాల కోసం మమ్మల్ని అందరినీ చంపేస్తారా? చావుకి మా దగ్గర ఉన్న అర్థం వేరు. అయినా అదంతా మీకు చెప్పవలసిన అవసరం లేదు. అసలు మీ బ్రెయిన్ మాకు తగిలి ఉండకపోతే ఇది కూడా చెప్పేవాళ్ళం కాదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది దారుణం. మేము మీలాగే బుద్ధిజీవులం, మీరు మాలాంటి వారే. కాకపోతే సాంకేతికంగా మాకంటే చాలా ముందుండి ఉండవచ్చు. మమ్మల్ని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మీకన్నా అభివృద్ధి చెందిన జీవులు మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటే మీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. మీకు 2 విషయాలు చెప్పాలి. ఒకటి, ఈ విశాల విశ్వంలో లెక్కకు మించిన గ్రహాల్లో జీవం ఉంది. అందులో చాలా గ్రహాల్లోని జీవులు మీకంటే సాంకేతికంగా ఎంతో ముందున్నాయి. మాకున్న సమాచారం మేరకు మాకంటే సాంకేతికంగా ముందున్న వాళ్ళు ఎవరూ ఇంతవరకు మాకు తగలలేదు. ఒకవేళ ఉన్నా అది మాకు ప్రధానం కాదు. ఇక రెండోది, బుద్ధిజీవులంటే మీరేమనుకుంటున్నారో మాకు తెలీదు. మా నిర్వచనం ప్రకారం వీరు బుద్ధిజీవులు కాదు. మేము చేస్తున్నది మా కోసం మాత్రమే కాదు. ఈ ప్రయోగం సఫలమైతే విశ్వంలో జీవులున్న గ్రహాలన్నీ అని మేము చెప్పలేము, కానీ మా పరిధిలోని గ్రహాల్లో పరిస్థితిని మేము సమూలంగా మార్చగలం. ఆ గ్రహాల్లో జీవులు ఆనందంగా జీవించేలా చేయగలం. మీ గ్రహంలో ప్రయోగాల కోసం కోతుల్ని, ఎలుకల్ని ఎలా ఉపయోగించుకుంటారో ఇది కూడా అంతే. భూగ్రహంలో మానవ సౌభాగ్యం కోసం కొన్ని మూగజీవులు నశించిపోయినా పర్వాలేదని మీరెలా అనుకుంటున్నారో, మేము తలపెట్టిన ఈ పని కోసం మీ గ్రహంలో జీవులు నశించిపోయినా పర్వాలేదని మేము కూడా భావించాం. ఇది మీకు జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నా తప్పదు. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో మా ప్రయోగాలకు సరిగ్గా అతికినట్టు సరిపోయే గ్రహం మీదొక్కటే. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. భూమి మీద సమస్త జీవరాశిని తొలగించడం అంటే ఏమిటో తెలుసునా? కొన్ని కోట్ల అనుభూతిని నాశనం చేయడం, కొన్ని కోట్ల ఆశల్ని సమూలంగా తుంచేయడం. మీరెందుకింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు? దయచేసి అలాంటి ప్రతిపాదన విరమించుకోండి. అట్నుంచి చిన్న నవ్వు వినిపించింది. మొత్తం నిర్ణయం జరిగిపోయింది. ప్రణాళిక సిద్ధమైపోయింది. మీ భాషలో చెప్పాలంటే దాని పేరు ఆపరేషన్ టెర్మినేట్. కాదు కాదు, నేను చెప్పేది వినండి. అసలు చెప్తూ ఉండగానే అతడు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉలిక్కిపడ్డాడు. బయటి శబ్దాలన్నీ ఎప్పట్లా మామూలుగా వినిపించసాగాయి. లింక్ తెగిపోయిందన్న విషయం సురేంద్రకి అర్థమైంది. అతడు ఆందోళనగా అక్కడి నుంచి లేచాడు. తనకు వచ్చిన సమాచారాన్ని ముందుగా పురుషోత్తమరావుకు తెలియచేశాడు. ఆయనకి ఈ విషయం నమ్మశక్యంగా అనిపించలేదు. నువ్వు భ్రమపడుతున్నావేమో అన్నాడు సురేంద్రని. లేదు సార్, భ్రమ కాదు, ఇదంతా నిజమే. అయినా స్టీఫెన్ హాకింగ్ చెప్పనే చెప్పారు. ఏలియన్స్ మనకంటే కనీసం కొన్ని బిలియన్ల సంవత్సరాలు సాంకేతికంగా ముందుండి ఉంటారని, ఇప్పుడు మనం బ్యాక్టీరియాకి ఇస్తున్న విలువ కంటే వాళ్ళు మనకి ఎక్కువ విలువ ఇవ్వరని అన్నారు. అదే నిజమైంది. మనం డేంజర్లో ఉన్నాం సార్. మొత్తం మానవాళి నశించబోతోంది. ఇదంతా విశ్వంలోని ఎన్నో గ్రహాల్లో ఉన్న జీవరాశులకి మేలు చేకూర్చడం కోసమే అని వాళ్ళు చెబుతున్నప్పటికీ, నిజానికి ఏలియన్ చెప్పిన మాటల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాళ్ల పరిధిలోని గ్రహాలన్నింటినీ వాళ్ల ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంగా కనపడుతోంది. బహుశా జీవరోబోల్ని ప్రయోగించడం ద్వారా ఇది సాధించాలని వాళ్ళ ఆలోచన కావచ్చు. ఆ జీవరోబోల తయారీకి, ప్రయోగాలకి మన గ్రహాన్ని వాడుకోవాలనుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించాలి. ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి. భూమి మీద ఉన్న ప్రఖ్యాత సైంటిస్టులందరినీ సమావేశపరచాలి. పరిష్కారం కనుక్కోవాలి గబగబా చెప్పాడు. పురుషోత్తమరావు కొన్ని క్షణాల పాటు నిర్ఘాంతపోయి చూస్తుండిపోయాడు. ఏలియన్స్ని ఎలా ఎదుర్కోవాలన్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్త అన్ని దేశాల ప్రభుత్వాలలోని అత్యున్నత వర్గాలకి, సైంటిస్టులకి మాత్రమే పరిమితం చేశారు. ఆపరేషన్ టెర్మినేట్ అంటే భూగ్రహం మీద జీవరాశిని తొలగించడం అని అర్థమవుతున్నా దానికోసం వాళ్ళ పథకం ఏమిటో ఊహించడం కష్టంగా మారింది. ఆపరేషన్ టెర్మినేట్ అంటే ఏం చేస్తారు? భూకంపం సృష్టిస్తారా? లేక సునామీ రప్పిస్తారా? భూగ్రహాన్ని ఏదైనా ఆస్ట్రాయిడ్తో డీకోటేట్ చేస్తారా? లేక భూమి మీద శక్తివంతమైన అణుబాంబు ప్రయోగిస్తారా?
ఏం చేస్తారు? శాస్త్రజ్ఞుల ఊహలు రకరకాలుగా ఉన్నాయి. సురేంద్ర ఇప్పుడు కీలకంగా మారాడు. మళ్ళీ ఏలియన్స్ అతని బ్రెయిన్ను కాంటాక్ట్ చేయవచ్చనే ఉద్దేశంతో అతనికి ఆ పని మీదే ఉండమని చెప్పారు. వాళ్ళు ఊహించినట్టే సురేంద్రకి మళ్ళీ ఏలియన్ తగిలాడు. సురేంద్ర అలర్ట్ అయ్యాడు. అతడి మైండ్లో శబ్దాలు ప్రారంభమయ్యాయి. భూగ్రహవాసి, చెప్పండి, మీరంతా నశించడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటాను. కాదు, మీ ఆలోచన మార్చుకోండి, మా ప్రార్థన ఆలకించండి. కంగారు పడకండి, మేము మా ఆలోచనను మార్చుకున్నాం. నిజమా? అకస్మాత్తుగా ఏమిటి మార్పు? సురేంద్రలో ఆశ్చర్యంతో పాటు పెద్ద రిలీఫ్. అవును, మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాం. విశ్వంలో జీవరాశులు లేని మరొక గ్రహం కోసం వెతుకులాట ప్రారంభించాం. సరిగ్గా 7 రోజుల తర్వాత ఇదే సమయానికి మా కాంటాక్ట్లోకి రావడానికి సిద్ధంగా ఉండండి. ప్రస్తుతానికి సెలవు. లింక్ కట్ అయింది. ఈ వార్త ఆఘమేఘాల మీద ముఖ్యమైన వారందరికీ చేరిపోయింది. సైంటిస్టులంతా పెద్ద రిలీఫ్గా ఫీల్ అయ్యారు. అయినా 7 రోజుల తర్వాత మళ్లీ ఏలియన్ కాంటాక్ట్లోకి వస్తే ఎలాగైనా వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వీలవుతుందేమో అన్న దిశలో ఆలోచనలు సాగించారు. ఈసారి సురేంద్ర ఏలియన్తో సంభాషిస్తున్నప్పుడు అతడి పక్కనే ప్రఖ్యాత సైంటిస్టులు కూడా కూర్చుని ఉంటారు. సంభాషణ సమయంలో సురేంద్రని మనసులో అనుకోవడంతో పాటు బయటికి కూడా అదే మాటలు చెప్పమని ఆదేశాలిచ్చారు. ఏలియన్ మాటలు వినే అవకాశం మిగతా వారికి లేదు కాబట్టి సురేంద్ర మాటల ద్వారా విషయం గ్రహిస్తారు. దాన్ని బట్టి సంభాషణ ఏం జరుగుతోందో అర్థం చేసుకుని అవసరమైతే అతడికి సూచనలు ఇస్తారు. చివరికి ఆ సమయం రానే వచ్చింది. సురేంద్ర మైండ్లో శబ్దాలు వినిపించసాగాయి. చూడండి భూగ్రహవాసి, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేము కూడా మీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాం, చెప్పాడు సురేంద్ర. మీరేం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు. మాతో స్నేహం చేయాలనుకుంటున్నారు. అది జరగని పని. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మా ప్రయోగాల కోసం అనుకూలమైన వాతావరణం మీ గ్రహంలోనే ఉంది కాబట్టి మీ గ్రహాన్ని ఎన్నుకున్నామని చెప్పాను. అది మొదటి కారణం. మీ గ్రహాన్ని ఎన్నుకోవడానికి రెండో కారణం కూడా ఉంది. అదేమిటంటే మీ గ్రహవాసుల మీద మాకేమాత్రం సదభిప్రాయం లేదు. బుద్ధిజీవులంటే ఆలోచన జ్ఞానం ఉన్నవారని మీరనుకుంటున్నారేమో. కాదు, మీ ఆలోచన నాశనానికి మాత్రమే దారితీసేది. అందుకే మిమ్మల్ని బుద్ధిజీవులుగా మేము అంగీకరించలేము. అసలు భూమి మీద ఉన్న పరిపాలన నిర్మాణమే సరైంది కాదు. అనేక దేశాలుగా విడిపోయి ఉన్న మీరు పైకి శాంతి మంత్రాలు జపిస్తూ నిరంతరం ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉంటారు. ప్రతి దేశం అణుశక్తి కోసం, అణ్వాయుధాల కోసం తహతహలాడుతుంది. అణ్వాయుధాలు కలిగిన దేశంగా పిలిపించుకోవడం మీకు ఇష్టం. మా దగ్గర కూడా అణ్వాయుధాలున్నాయి సుమా, జాగ్రత్త అని మిగతా దేశాలకు హెచ్చరికనివ్వడం మీ అసలు ఉద్దేశం. అన్నింటికన్నా ఎక్కువగా దేశ రక్షణకు ఖర్చు పెడతారు. నిరంతరం సరిహద్దులను కాపలా కాయకపోతే మీకు రోజు గడవదు. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. చాలా దేశాల్లో అణు రియాక్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి వాటి సరైన నిర్వహణ మీకు తెలియదు. చెర్నోబిల్, ఫుకుషిమా లాంటి అణు ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మీకు ఈ విషయం అర్థం కావడం లేదు. భూమిని నిప్పులు కుంపుటి చేసుకుంటున్నారు. పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మేము నాశనం చేయకపోయినా సమీప భవిష్యత్తులో మీరే ఆ పని చేసుకుంటారు. సరిగ్గా అందుకే మేము మీ గ్రహాన్ని ఎన్నుకున్నాం. మా అభిప్రాయంలో ఏ మార్పు లేదు. అయితే మేము ఆపరేషన్ టెర్మినేట్ చేపట్టడానికి మీ కాలమానం ప్రకారం 7 రోజుల సమయం ఉంది. ఈ లోపల మిమ్మల్ని భయభ్రాంతుల్ని చేయడం అనవసరం అనిపించింది. మాలో మేము చర్చించుకున్న తర్వాత మీకు క్రితంసారి ఆ విధంగా చెప్పాను. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. ఆపరేషన్ టెర్మినేట్కి సమయం ఆసన్నమైంది. నా మాటలు ఆగిపోయిన మరుక్షణం నుంచి అది మొదలవుతుంది. ఆపరేషన్ టెర్మినేట్ అంటే ఏమిటో తెలుసుకునేసరికి జరగాల్సింది జరిగిపోతుంది. మీరేం చేయలేరు. గుడ్ బై. మాటలు ఆగిపోయాయి. సురేంద్ర ఆందోళనతో కంపించసాగాడు. అంతసేపు అవతల నుంచి ఏలియన్ ఏం చెప్తున్నాడో అర్థం కాక మిగతా వారు టెన్షన్గా చూస్తున్నారు. మాటలు కూడదీసుకుంటూ అతను చెప్పాడు. వాళ్ళు మనకు అబద్ధం చెప్పారు. భూగ్రహాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళ ఆలోచనలో మార్పు లేదు. బహుశా ఇప్పటికే ఆపరేషన్ టెర్మినేట్ మొదలైంది. వీలైతే అదేమిటో కనుక్కోవడానికి ప్రయత్నించండి. కనుక్కున్నా బహుశా మనం ఏం చేయలేం. మరికొద్దిసేపట్లో భూమి మీద జీవజాలం నాశనం కాబోతోంది. అక్కడ గందరగోళం మొదలైంది. వాళ్ళని అలాగే వదిలేసి సురేంద్ర బయటికి వచ్చాడు. ఏం జరగబోతోంది? సునామీ రాబోతోందా? లేక ఇప్పటికే వచ్చిందా? లేక భూకంపమా? ఆ సూచనలు కనిపించడం లేదే. అసలు ఏది వచ్చినా భూమి మీద జీవజాలాన్నంతా ఒకేసారి నాశనం చేయడం సాధ్యమేనా? ఎంతో కొంత జీవజాలం మిగిలిపోతుంది కదా. అసలు గ్రహాంతరవాసులు ఏం చేయదలుచుకున్నారు? ఎదురుగా విశాలమైన స్థలం, ఒక పక్కన పెద్ద కొలను. అతడికి ఏదో అసౌకర్యంగా అనిపించింది. కొద్ది క్షణాలు గడిచేసరికి అర్థమైంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఎదురుగా కొలంలో నీళ్లు అంతకంతకీ తరిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. నిజమా, భ్రమపడుతున్నాడా? చెట్టు మీద నుంచి ఏవో పక్షులు కింద పడి అచేతనంగా మారాయి. అతనికి ఎగశ్వాస వస్తోంది. భూమి మీదకి విషవాయువులు ఏమైనా ప్రయోగించారా?
ఏమీ తెలియడం లేదు. ఒక్కటి మాత్రం అతడికి అర్థమవుతోంది. తన చివరి క్షణాలివి. తనకే కాదు, బహుశా భూమి మీద ప్రాణికోటి మొత్తానికి. అకస్మాత్తుగా అతడి బుర్రలో మెరిసింది. ఆక్సిజన్! అవును, వాతావరణం నుండి ఆక్సిజన్ తొలగించబడుతోంది. టెర్మినేట్ ఆఫ్ ఆక్సిజన్. దాదాపు 21% ఉండాల్సిన ఆక్సిజన్ అంతకంతకీ తగ్గిపోతోంది. నీటి నుంచి కూడా ఆక్సిజన్ తొలగించబడుతోంది. నీటిలోని ఆక్సిజన్ విడిపోయి బయటికి పోవడంతో మిగిలిన హైడ్రోజన్ గాల్లోకి చేరుతోంది. అందుకే కొలంలో నీళ్లు తరిగిపోతున్నాయి. సమస్త జీవరాశిని ఒకేసారి నాశనం చేసే విధానం ఆపరేషన్ టెర్మినేట్. ఏలియన్ చెప్పిన రెండో కారణం అతడికి గుర్తొచ్చింది. అవును, మనిషి తన వినాశనానికి తానే గొయ్యి తవ్వుకున్నాడు. అతడి కళ్ల ముందు చీకట్లు పరుచుకోసాగాయి. కొద్ది క్షణాల్లోనే అతడికి స్పృహ తప్పింది. మీరింతవరకు బుద్ధిజీవులు కథ విన్నారు. రచన శ్రీ మాన్యం రమేష్ కుమార్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే 2018 సంవత్సరం మే 3వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి